మనము అపోస్తుల కార్యములు అనేటువంటి పుస్తక ధ్యానములో మనం ఉన్నాము. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 7 వచనాల వరకు కూడా మనము నేర్చుకున్నాం. సంఘం ప్రారంభించబడింది పేతురు గారి ద్వారా. పేతురు గారు అనేకమైన అద్భుతమైన కార్యాలు జరిగిస్తూ అనేక మందిని దేవునిలోనికి నడిపిస్తూ మరి ఎన్నో హింసలు, ఎన్నో అవమానాలు భరిస్తూ సంఘ పరిచర్య పేతురు గారు జరిగిస్తూ ఉన్న సందర్భంలో మరి సంఘం ఎంతగానో విస్తరిస్తున్నప్పుడు సంఘములో చిన్న గలిబిలి వచ్చిందని చెప్పాను. ఆ గలిబిలి వచ్చినప్పుడు సంఘములో ఒక 7 పెద్దలను ఏర్పరిచారు. వారి పేర్లు కూడా మనం చదువుకున్నాం. వారు ఎవరు? స్టెఫను, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియొకయ వాడును అగు నికోలాసు అనువారు. వీరు ఎలాంటి వారంట? ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకుని మంచి పేరు పొందిన వారు వీళ్ళు. ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకుని మంచి పేరు పొందిన వారు. అంత మాత్రమే కాకుండా వీరు ఎలాంటి వారంట? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వారు. ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకుని మంచి పేరు పొందిన వారు. రెండవది విశ్వాసము, పరిశుద్ధాత్మను కూడా పొందుకున్నటువంటి ఒక 7 వ్యక్తులను సంఘములో నుంచి ప్రత్యేకపరిచి అపోస్తులు వారి మీద చేతులుంచి ప్రార్థించారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అయితే 7 వ్యక్తులలో అందరి గురించి వ్రాయబడలేదు, కానీ 2 గురించి ప్రత్యేకంగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఆ 2 వ్యక్తులు ఎవరు అనంటే స్టెఫను, రెండవది ఫిలిప్పు. ఎవరు చెప్పండి? స్టెఫను, ఫిలిప్పు. వీరు అపోస్తులు కాదు. అపోస్తులు కేవలం 12 మంది మాత్రమే. వీరు అపోస్తులు కాదు, కానీ సంఘములో పెద్దలుగా నిర్ణయించబడినటువంటి వారు వీరు. అయితే పెద్దలుగా నిర్ణయించబడినటువంటి వీరు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వారు కనుక ఒక వ్యక్తిలోనికి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వచ్చిందో, పరిశుద్ధాత్మను పొందుకున్న వారు అస్సలు ఖాళీగా ఉండరు. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మను పొందుకున్న వారు యేసయ్య గురించి చెప్పకుండా ఉండలేరు. చెప్పండి, యేసయ్య గురించి చెప్పకుండా ఉండలేరు. ఆయన గొప్పతనాన్ని, ఆయన మహిమను ప్రచురము చేయకుండా ఉండలేరు పరిశుద్ధాత్మను పొందుకున్నవారు. ఈ వ్యక్తులు 2 గురించి మనకు వ్రాయబడి ఉంది బైబిల్ గ్రంథంలో 7లో. మొట్టమొదటిగా మనం స్టెఫను గురించి మనం ఆలోచన చేస్తే, ఇతడు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ ఆత్మతోనూ నింపబడిన వ్యక్తి కనుక ఇతడు ఏం చేస్తున్నాడంట? 8వ వచనం మనం చదువుదాం. స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. దేవునికి స్తోత్రం. అంటే దేవుని ఆత్మచేత వారు నింపబడ్డారు కాబట్టి ఇక వారు దేవుని నామమును బట్టి గొప్ప కార్యాలు చేయడం ప్రారంభించారు. అద్భుతమైన కార్యాలను చేయడం ప్రారంభించారు. సువార్తను చెప్పడం ప్రారంభించారు. స్టెఫను ప్రత్యేకంగా స్టెఫను ద్వారా అనేకమైన మహత్కార్యములు, గొప్ప గొప్ప సూచక్రియలు జరుగుతూ ఉన్నాయంట. హల్లెలూయా. ఏం జరుగుతున్నాయంట? స్టెఫను ద్వారా మహత్కార్యములు, గొప్ప గొప్ప సూచక క్రియలు జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడైతే అద్భుతమైన కార్యాలు, సూచక క్రియలు జరుగుతున్నాయో అనేక మంది విస్తారమైన ప్రజలు యేసు వైపు ఆకర్షించబడడం మొదలుపెట్టారు. దేవునికి మహిమ కలుగునుగాక. కొన్నిసార్లు కేవలము వాక్యము ద్వారా మాత్రమే కొందరిని మనం
విమర్శించలేం. చాలామంది అంటారు వాక్యము చెప్తే సరిపోతుంది, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, స్వస్థత కార్యాలు ఏమీ మనం చెయ్యవసరం లేదు అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. అందరినీ వాక్యము ద్వారా మనము దేవుని శక్తి వద్దకు నడిపించలేం. హల్లెలూయా. అందరి మనస్సులు ఒక విధంగా ఉండవు కదా. కాబట్టి కొందరు వాక్యము చేత పట్టబడతారు, కొందరు అద్భుతమైన కార్యములను పొందుకుని దేవుని శక్తిని తెలుసుకుని దేవుని దగ్గరికి వస్తారు. అందుకని యేసయ్య కూడా కేవలం వాక్యం మాత్రమే బోధించలేదు కదా. ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు వాక్యముతో పాటు కొందరిని స్వస్థపరుస్తూ ఉండేవారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అంటే కొంతమందిని మనము అద్భుతాల ద్వారా, సూచక క్రియల ద్వారా, స్వస్థతల ద్వారా దేవుని యొద్దకు మనము నడిపించవచ్చు. గనుక ఖచ్చితంగా అద్భుతమైన కార్యాలు, మహత్కార్యాలు జరగాలి, చెయ్యాలి దైవజనులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ స్టెఫను ద్వారా కూడా అద్భుతమైన కార్యాలు జరుగుతూ ఉన్నప్పుడు విస్తారమైన జనులు ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నారు, యేసయ్యను నమ్ముకుంటా ఉన్నారు. ఇది నచ్చని వారు ఉంటారు కదా, అది నచ్చని వారు చాలా మంది స్టెఫను దగ్గరకు వచ్చి స్టెఫనుతో తర్కించడం మొదలు పెట్టారంట, వాదించడం మొదలు పెట్టారంట. రకరకాలుగా ప్రశ్నిస్తున్నారు. డిబేట్లు అంటారు కదా, డిబేట్లు జరిగిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ చాలా మంది ప్రజలు ఉన్నారు. ఎవరంట? లిబెర్తీయులు అనబడిన సమాజంలోను, కురేనీయుల సమాజంలోను, అలెగ్జాంద్రియల సమాజంలోను, కిలికియా నుండి, ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించిరంట. రకరకాల ప్రజలు వచ్చారు, రకరకాల జాతుల నుంచి, ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి, అధికారులు, కొంచెం జ్ఞానం కలిగిన వారు వచ్చి స్టెఫనుతో తర్కించడం మొదలు పెట్టారంట. అయితే వాళ్ళు అలా డిబేట్ చేస్తూ ఉన్నారు, ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు, రకరకాలుగా ఆయనతో తర్కిస్తూ ఉన్నప్పుడు 10వ వచనం చదవండి. మాటలాడుటయందు అతడు అగుపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. దేవునికి స్తోత్రం. రకరకాలైన ప్రశ్నలు సంధిస్తూ ఉన్నప్పుడు ఇతడు చెప్పే సమాధానం చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. మాటలు, అతను మాట్లాడే విధానం, వారు అడిగిన ప్రశ్నలకు ఇతడు చెప్పేటువంటి సమాధానం చక్కగా చాలా కరెక్ట్గా ఉన్నప్పుడు అసలే అతన్ని ఎదిరించలేకపోయారంట వీళ్ళు. దేవునికి స్తోత్రం. ఒక విధంగా చెప్పాలంటే ఆ డిబేట్లో స్టెఫన్ గారిదే పై స్థానం. దేవునికి స్తోత్రం. ఇక ఆ స్టెఫన్ని ఎదిరించలేకపోతున్నారు వీళ్ళు, ఏ విధంగా కూడా ఇరికించలేకపోతున్నారు. ప్రతి విషయంలో ఇక్కడ మనం కనబడుతుంది కదా, అతనిని ప్రేరేపించిన ఆత్మను. దేవునికి స్తోత్రం. స్టెఫనులో ఎవరున్నారు చెప్పండి? పరిశుద్ధాత్ముడు ఉన్నారు. అలాగా వాదిస్తూ ఉన్నప్పుడు ఆ సమాధానం చెప్పేటువంటి ఆ మనసు, ఆ ప్రేరేపణ, ఆ ఆన్సర్ ఎవరిస్తున్నారు అతనికి అనంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. బైబిల్లో ఒక మాట ఉంటుంది, మీరు ప్రభువుని వెంబడిస్తున్నందుకు ఒక్కొక్కసారి మిమ్మల్ని తీసుకుని వెళ్ళి అధికారుల ముందు నిలబెడతారు. అలా నిలబెట్టినప్పుడు మీరు ఏమి మాట్లాడాలో అని అధైర్యపడవద్దు. నా ఆత్మ మీలోనికి వచ్చి నేను మాట్లాడింప చేస్తాను అని చెప్పారా లేదా? దేవునికి స్తోత్రం. నిజమే, కొన్నిసార్లు కొందరు మనల్ని ప్రశ్నిస్తారు, కొంతమంది అధికారుల ముందు మనం నిలబడవలసి వస్తుంది. ఇటువంటి పరిస్థితులలో అస్సలు మనం భయపడనవసరం పని లేదు. మనలో ఉన్న పరిశుద్ధాత్ముడే తగిన జవాబును మనలో నుంచి ఇచ్చేస్తాడు, తగిన ఆన్సర్ మనలో నుంచి ఇచ్చేస్తాడు. కనుక ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనము భయపడవలసిన పని లేదు, పరిశుద్ధాత్మను పొందుకున్నట్లయితే. దేవునికి స్తోత్రం.
పరిశుద్ధాత్ముడే మనలో ఉండి ప్రేరేపిస్తాడు, ఆలోచన పుట్టిస్తాడు, మన ద్వారా మాట్లాడింప చేస్తాడు. ఇక్కడ సెవెన్ను కూడా చూడండి, వాళ్ళు ఎన్నో రకాలుగా వాదిస్తున్నారు, తర్కిస్తున్నారు, రకరకాలైన ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు. ఇతడిచ్చే జవాబుకు వారికి మైండ్ బ్లాక్ అయిపోయి ఇక ఎదిరించలేకపోతున్నారంట. దేవునికి స్తోత్రం. ఇంకా ఎదిరించలేక తీసుకునే నిర్ణయం ఏంటో తెలుసా? ఈ వ్యక్తిని ఎదిరించడం మనకి అసాధ్యం కాబట్టి ఇతడు ఉంటే ఎప్పటికైనా మనకి డేంజరే, కాబట్టి ఇతన్ని చంపేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెంటనే బంధించారంట. ఇతన్ని బంధించి తీసుకుని వచ్చేసారు, అధికారుల దగ్గరికి తీసుకొచ్చి నిలబెట్టేశారు, సభ ఎదుట నిలబెట్టేశారు. నిలబెట్టేసి అతని మీద అబద్ధ సాక్ష్యము చెప్పడానికి కొంతమంది మనుషులను కుదుర్చుకుని అబద్ధ సాక్ష్యాలు చెప్పిస్తున్నారంట. ఇదిగో ఇతడు దేవదూషణ చేస్తా ఉన్నాడు, మన దేవునికి విరోధంగా ఎవరో యేసు గురించి బోధిస్తూ మన ప్రజలను ఆ యేసు వైపు తిప్పేస్తూ ఉన్నాడు, దేవదూషణ చేస్తున్నాడు, ధర్మశాస్త్రానికి విరోధంగా మాట్లాడుతున్నాడు అని చెప్పి రకరకాలైన అపనిందలు స్టెఫెను మీద వేసి సభ ఎదుట నిలబెట్టారంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అయితే ఆ సభ ఎదుట నిలబడినప్పుడు కూడా స్టెఫెను ఏమాత్రం భయపడకుండా వారితో మాట్లాడడం మొదలుపెట్టారు. వారికి దేవుని వాక్యం ప్రకటించడం మొదలుపెట్టారు. ఎక్కడి నుంచి మొదలుపెట్టారు అని మనము ఆలోచన చేస్తే అబ్రహాము నుంచి స్టార్ట్ చేశారు. ఇదిగో అబ్రహాముని ఆదిలో దేవుడు పిలిచాడు, పిలిచి ఆయన ఈ దేశానికి నడిపించుకుని వచ్చారు. తర్వాత ఆయనలో నుంచి ఇస్సాకులో నుంచి యాకోబు ద్వారా 12 మంది సంతానం, అందులో యోసేపు ఆమె అన్నల చేత ఐగుప్తుకి అమ్మబడ్డాడు. అక్కడికి అమ్మబడిన తర్వాత ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలోనికి వెళ్ళారు. అక్కడ సుమారు 430 సంవత్సరాలు బానిసత్వం కింద ఉన్నారు. వాళ్ళు విడిపించడానికి దేవుడు మోషేను పంపించాడు. మోషే వాళ్ళు విడిపించి తీసుకుని వస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. వారిని తీసుకుని వస్తా ఉన్నప్పుడు మార్గమధ్యంలో దేవుడు మోషేకు చెప్పాడు, ఒక సాక్ష్యపు గుడారాన్ని, ఒక ప్రత్యక్షపు గుడారాన్ని, ఒక మందసాన్ని తయారు చేయమని మోషేకు దేవుడు చెప్పాడు. ఆ మందసాన్ని, ఆ సాక్ష్యపు గుడారాన్ని మోషే సిద్ధపరిచాడు. ఇది దావీదు కాలం వరకు కూడా ఉంది. ఆ తర్వాత దావీదు మందిరం కట్టాలని అనుకున్నాడు. అయితే దావీదు కట్టలేకపోయాడు, సొలొమోను చేత కట్టించాడు అని చెప్పుకొస్తూ ఇలాగా అనేక మంది దైవజనులను పూర్వం నుండి దేవుడు మీ దగ్గరికి పంపిస్తూనే ఉన్నాడు. కానీ మీరు మూర్ఖులై మీ దగ్గరకు పంపించిన ప్రవక్తలందరినీ కూడా మీ పితరులు చంపేశారు. అలాగే ఆ తర్వాత యేసును కూడా మీ దగ్గరకు పంపిస్తే ఆ యేసయ్యను కూడా మీరు చంపేశారు అని వాళ్ళందరితో మాట్లాడుతూ ఉన్న సందర్భంలో ఆయన చెప్తున్న ఈ మాటలన్నిటికీ కూడా వారికి విపరీతమైన కోపం వచ్చిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విపరీతంగా మండిపడి అతని మీద పండ్లు కొరుకుతా ఉన్నారంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆ విషయం మొత్తం పాత నిబంధన నుంచి యేసయ్య వరకు కూడా ఆయన సువార్త చెప్పేశారు. ఇంతగా చెప్పిన తర్వాత వాళ్ళు ఇంకా కోపం వాళ్ళు పెరిగిపోయి ఇంకా ఏదైనా చేసేయాలని ఆలోచన చేత ఉంటున్న సమయంలో స్టెఫెను గారు మరలా పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే అంటా ఉన్నాడు కదా, ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉండుట చూచి, ఆకాశం తెరవబడుట, మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూచుచున్నానని చెప్పాను. దేవునికి స్తోత్రం. వాళ్ళంతా కోపంతో ఉన్నప్పుడు అతనేమో ఆకాశం వైపు తేరి చూచి, ఇదిగో ఆకాశం తెరవబడడం, దేవుని కుమారుడు తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని ఉండడం నేను చూస్తున్నాను అని అంటా ఉంటుంటే
వీళ్ళకి ఇంకా కోపం పెరిగి ఇతడు దేవదూషణ చేస్తున్నాడు, ధర్మశాస్త్రం ప్రకారంగా దేవదూషణ చేసిన వారిని రాళ్లతో కొట్టి చంపాలి అని చెప్పి వెంటనే స్టెఫను మీద రాళ్ళు రువ్వడం మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రం. అలా రాళ్ళు రువ్వి అతన్ని చంపడానికి ప్రయత్నిస్తున్న సందర్భంలో ఆ క్రియలో సౌలు అనేటువంటి యవనస్తుడు కూడా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విధంగా ఎంతో భారముతో సువార్త ప్రకటిస్తూ మరి అద్భుతమైన కార్యాలు చేస్తూ దేవుని కొరకు నిలబడినటువంటి స్టెఫనును మరి రాళ్లతో కొట్టి చంపేశారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆయన రాళ్లతో కొడతా ఉన్నప్పుడు స్టెఫను ఒక మాట పలుకుతా ఉన్నారు. ఆ మాట ఏంటో తెలుసా? అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకము గొప్ప శబ్దముతో పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, పెద్దలుగా ఎంచబడినటువంటి వారిలో ఒకడైనటువంటి స్టెఫను అతను పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత దేవుని గురించి చెప్పకుండా ఉండలేకపోయాడు. దేవుని పేరట అద్భుతమైన కార్యాలు చేయకుండా ఉండలేకపోయాడు. దేవుని గురించి ప్రకటిస్తూ ఎన్నో అద్భుతమైన కార్యాలు జరిగిస్తూ అనేక మందిని దేవుని వైపు నడిపిస్తూ ఉన్న సందర్భంలో అతనికి ఎటువంటి చావు ఎదురైంది అనంటే, మరి అది కిట్టనటువంటి వారు అతనిని రాళ్లతో కొట్టి చంపేశారు. దేవునికి స్తోత్రం. రాళ్లతో కొడుతూ ఉన్న ఆ బాధనంతా అలాగే భరించాడు. కానీ అయ్యో ఇక నుంచి నామాన్ని నేను ప్రకటించను అని అన్నాడా? దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చావనైనా చస్తాను కానీ నా ప్రభువుని గురించి చెప్పకుండా నేను ఉండలేను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చివరి శ్వాస వరకు కూడా క్రీస్తుని గురించి ప్రకటించి రాళ్లతో కొట్టి చంపబడ్డాడు స్టెఫను. అయితే చివరిగా అతను పలుకుతున్న మాట ఏంటో తెలుసా? ఈ పాపము వారి మీద మోపకము. యేసు ప్రభు వారు కూడా ఇంచుమించుగా ఇదే మాట అన్నారు కదా, ప్రభువా వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి. అదే మాట ప్రభువుని కలిగి ఉన్నాడు కాబట్టి తనను హింసిస్తున్న వారిని, తనను బాధ పెడుతున్న వారిని, తనని చంపడానికి రాళ్ళు రువ్విన వారిని క్షమించమని ప్రార్థన చేస్తున్నాడు. ఆ పాపం వారి మీద మోపొద్దు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ స్టెఫను జీవితంలో నుంచి ఈరోజు మనం నేర్చుకుంటున్న విషయం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మను నిజంగా మనం కలిగి ఉంటే క్రీస్తుని గురించి ప్రకటించకుండా ఉండలేము. నువ్వెక్కడికి వెళితే అక్కడ క్రీస్తుకి సాక్షిగా నిలబడతావు. నీ ప్రక్కన ఎవరుంటే వాళ్ళకి క్రీస్తుని గురించి బోధించడానికి నువ్వు సిద్ధపడి ఉంటావు. పరిశుద్ధాత్మను నిజంగా నువ్వు కలిగి ఉంటే. హల్లెలూయా. హల్లెలూయా. రెండవది, పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత సువార్త ప్రకటించకుండా ఆగలేవు కదా. ఈ సువార్తను దేవుని గురించి చెప్తా ఉన్నప్పుడు ఎన్ని శ్రమలు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా ప్రభు గురించి చెప్తానే ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడవది, నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నావు గనుక నిన్ను హింసించిన వారిని, నిన్ను దూషించిన వారిని, నిన్ను అవమానపరిచిన వారిని క్షమించగలిగే మనస్సు నీకు వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మను మనం పొందుకున్నాం కదా. ప్రతి ఆదివారం ఇక్కడికి వచ్చినప్పుడల్లా దేవుని ఆత్మాభిషేకంతో మనం నింపబడుతూ ఉన్నాము కదా. మరి మనల్ని దూషించిన వారిని, మనల్ని అపహసించిన వారిని, మనల్ని నిందించిన వారిని, మనల్ని తిట్టిన వారిని క్షమించగలిగే మనస్సు మనకుందా?
హల్లెలూయా. క్షమిస్తున్నామా మనం? యేసయ్య చెప్తా ఉంటారు కదా కొండ మీద ప్రసంగంలో, పరలోకమందున్న మీ తండ్రికి మీరు కుమారులై ఉండునట్లుగా మిమ్మను హింసించు వారి కొరకు ప్రార్థించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలంట? ప్రార్థించాలి, వారిని క్షమించాలి. ఇది పరిశుద్ధాత్మను పొందుకున్న వారి ప్రధానమైన లక్షణం. క్షమించే మనస్సు మనకుంటుంది. యేసయ్యలో కలిగి ఉన్నాడు కాబట్టి యేసయ్య స్వభావమే స్టెఫనులో కనిపిస్తూ ఉంది. మరి మనం కూడా యేసయ్యను కలిగి ఉన్నాం కదా, మనలో యేసయ్య స్వభావం ఎందుకు కనిపించట్లా? మనం ఎందుకు ఇతరులను క్షమించలేకపోతున్నాం? వాళ్ళు ఒకటి చేస్తే మనం 2 చేయాలనుకుంటాం. వాళ్ళు ఒక మాట అంటే 4 మాటలు అనాలనుకుంటాం. వాళ్ళకి మనకి ఏదైనా కీడు చేస్తే అంతకంటే పెద్ద కీడు వారికి జరగాలని కోరుకుంటాం. ఇది దైవికమైన మనస్సు ఎంత మాత్రం కానే కాదు. హల్లెలూయా. నిన్ను గాయపరచిన వారిని కూడా క్షమించగలిగే మనస్సే దైవికమైన మనస్సు. ఈ మనస్సు పరిశుద్ధాత్ముడు మీ అందరిలో ఈ ఉదయకాల సమయమును కలిగించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సరే, స్టెఫనును చంపేశారు. స్టెఫను చావుకు కారణము, దానికి సమ్మతించిన విషయంలో సౌలు అనేటువంటి వ్యక్తి కూడా ఇక్కడ ఉన్నట్టుగా మనం బైబిల్లో చదువుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే యెరూషలేములో ఇలాగా స్టెఫను చంపబడ్డారో, క్రైస్తవులందరికీ, క్రీస్తును అంగీకరించిన శిష్యులందరికీ, సంఘమునకు యెరూషలేములోనంట గొప్ప హింస కలుగుతూ ఉందంట. అంటే శ్రమలు ఎక్కువయ్యాయి. యెరూషలేములో ఉన్న సంఘానికి ఏమి ఎక్కువయ్యాయి? శ్రమలు ఎక్కువయ్యాయి. దొరికిన వాడిని దొరికినట్లుగా చంపేస్తున్నారు. మరి ముఖ్యంగా ఇక్కడ సౌలు అనే వ్యక్తి ఉన్నాడు చూడండి. 3వ వచనం, 8వ అధ్యాయం 3వ వచనం చదవండి. సౌలు అయితే ఇంటింటనో చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేస్తా ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. సంఘముకు హింస కలిగింది. సంఘాన్ని పాడు చేస్తా ఉన్నారు. దొరికిన వారిని దొరికినట్లుగా చంపేస్తున్నారు. యేసు ప్రభు నమ్ముకున్నారని చెప్తే చాలు ఏం చేస్తున్నారు చెప్పండి? చంపేస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇక్కడ స్టెఫన్ని ఎందుకు చంపారు చెప్పండి? అతనితో వాదించలేక, అతన్ని ఎదిరించలేక. ఇతన్ని మనం ఓడించడం కష్టం. అతడు చెప్పే దాంట్లోనే సత్యం కనబడుతుంది. ఇతన్ని మనం ఇలాగే వదిలేస్తే ఈ సత్యమే ప్రబలమైపోతుంది, మనది అబద్ధమైపోతుంది. కాబట్టి అతన్ని ఎదిరించలేక స్టెఫనుని చంపేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్యాన్ని నేను ధ్యానం చదువుతూ ఉన్నప్పుడు, ఈ 6వ అధ్యాయము 10వ వచనం మనం చదువుతూ ఉన్నప్పుడు నాకెవరు గుర్తుకొచ్చారంటే, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. పగడాల ప్రవీణ్ గారు గుర్తొచ్చారు. నిజంగా ఆయన చేసే డిబేట్లు, ఆయన మాట్లాడేటువంటి విధానం, ఆయన జవాబు చెప్పేటువంటి విధానం చాలా ఆశ్చర్యంగా ఉండేది. ఎవ్వరూ ఆయనను ఎదిరించలేకపోయారు. దేవునికి స్తోత్రం. ఎదిరించలేక స్టెఫన్ని చంపినట్లుగానే ఆయన్ని కూడా చంపారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. నాకు ఈ వాక్యము స్టెఫన్ గారి గురించి చదువుతా ఉన్నప్పుడు ఆయనే గుర్తొచ్చారు. నిజమే, ఆయన జ్ఞానాన్ని పరిశుద్ధాత్మతో నింపబడి మాట్లాడుతున్నాను. ఆ జ్ఞానాన్ని ఎదిరించలేక స్టెఫన్ ఎలా చంపేశారు? ఆయన్ని కూడా చంపేశారు. మరి స్టెఫన్ను చంపేసినంత మాత్రాన సువార్త ఆగిపోయిందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఆయన చంపేసినంత మాత్రాన సువార్త ఆగదు. హల్లెలూయా. మొన్నే చెప్పాను, సువార్త ప్రకటించబడాలి అనే ఉద్దేశం దేవుని వలన కలిగిన ఉద్దేశం. దేవుని వలన కలిగిన ఆలోచనను ఏ మనుషుడు కూడా వ్యర్థపరచలేరు. హల్లెలూయా. ప్రారంభము నుంచి కూడా, ఆది సంఘము ప్రారంభము నుంచి కూడా సంఘమునకు వ్యతిరేకతే, సంఘమునకు హింసే. క్రీస్తు ప్రభుని నమ్ముకున్న వారికి ప్రారంభము నుంచి కూడా
హింస ఎదురవుతూనే ఉంది, ఆటంకాలు ఎదురవుతానే ఉన్నాయి. ఆ సువార్తను ప్రకటించకూడదని ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా ఈ సువార్త ఆగలేదు. హల్లెలూయా. యెరూషలేములో హింసిస్తున్నారు. ఇప్పుడు యెరూషలేములో ప్రారంభమైంది కదా మొదటి సంఘం. యెరూషలేములో హింసిస్తున్నారని చెప్పి సౌలైతే ఇంటింటికి వెళ్ళి అందరినీ పట్టుకుని ఈడ్చుకుని వచ్చి చంపేసి కొంతమందిని జైల్లో వేసేసి ఇలాగ బాధిస్తున్నారని చెప్పి యెరూషలేములో ఉన్న సంఘం అంట చుట్టుపక్కల ప్రాంతాలకి చెదరిపోయారంట. దేవునికి స్తోత్రం. ఎక్కడికి చెదిరిపోయారు? చుట్టుపక్కల ప్రాంతాలకి చెదరిపోయారు. అప్పటి వరకు సంఘము యెరూషలేములోనే ఉండేది. క్రీస్తుని నమ్ముకున్న వారు యెరూషలేములోనే ఉండేవారు. మన మూల వాక్యం ఏంటి చెప్పండి? రిఫరెన్స్ అయిపోయిందా? 4 వారాలు అయ్యేసరికి మర్చిపోయారా? దేవునికి స్తోత్రం. మూల వాక్యం ఏంటి చెప్పండి? అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు. అప్పుడు మీరు యెరూషలేములోను యూదయ సమరయలోను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉంటారు అని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మూల వాక్యం అపోస్తుల కార్యములు అనేటువంటి పుస్తకానికి. మొట్టమొదటిగా సువార్త ఎక్కడికి వెళ్ళింది? యెరూషలేములోనే సంఘం. 1వ అధ్యాయం నుంచి 7 అధ్యాయాల వరకు కూడా యెరూషలేములోనే సంఘం ఉంది. ఇప్పుడు చూడండి, 2వది ఎక్కడికి వెళ్ళాలి? యూదయ సమరయాలోనికి వెళ్ళాలి ఆ మూల వాక్యం ప్రకారంగా. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే యెరూషలేములో సంఘమునకు హింస కలిగిందో సంఘం చెదరిపోయి యూదయ సమరయాలోనికి వెళ్ళిపోయారంట. దేవునికి స్తోత్రం. అటు ఇటు మనుషులు వెళ్ళిపోయారు ప్రాణాలు కాపాడుకోవడానికి. చంపేస్తున్నారు, ఇక్కడ ఉంటే ఇలాగే చంపేస్తారు, ఎక్కడో చోటకి వెళ్ళి తలదాచుకుందామని చెప్పి యేసు ప్రభు నమ్ముకున్నటువంటి వారు చుట్టుపక్కల ప్రాంతాలకు చెదరిపోయారు. అలా చెదరిపోయిన వారు కొంతమంది యూదయాలోనికి వచ్చారు, కొంతమంది సమరయాలోనికి వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. సరే, చంపేస్తున్నారని ప్రాణ భయంతో వీరు అటు ఇటు వెళ్ళిపోయినటువంటి వారు, చెదరిపోయిన వారు కుదురుగా నోరు మూసుకుని కూర్చోవాలి కదా. హల్లెలూయా. ప్రాణాలు కాపాడుకోవడానికి వచ్చిన వాళ్ళు మరి ప్రాణాలు కాపాడుకోవడానికి మౌనంగా ఉండాలి కదా. కానీ చెప్పాను కదా, పరిశుద్ధాత్మను పొందుకున్న వ్యక్తి మౌనంగా ఉండలేరు. ఎక్కడికి వెళ్ళినా ప్రభు కోసం చెప్తానే ఉంటారు. హల్లెలూయా. ఎప్పుడైతే వీళ్ళు యూదయ సమరయాలోనికి వెళ్ళారో వెళ్ళినటువంటి వీళ్ళేమి సేవకులు కాదు. గమనించండి, వీళ్ళేమి అపోస్తులు కాదు, వీళ్ళేమి సంఘములో ఏర్పరచబడిన పెద్దలు కాదు, విశ్వాసులు వీళ్ళు, సామాన్యమైన ప్రజలు వీరు యూదయ సమరయాలోనికి వెళ్ళి ఏం చేస్తున్నారంట? వాక్యాన్ని బోధిస్తున్నారంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. చదవండి 8వ అధ్యాయం మొదటి నుంచి చదివండి, మీకు అర్థమవుతుంది. ఒక్కసారి ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదరిపోయిరి. భక్తిగల మనుషులు స్తెఫనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించి సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. కాబట్టి చెదరిపోయిన వారు సువార్తను ప్రకటించుచు సంచారము చేసిరంట. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం మరలా నన్ను పట్టుకుందనమాట. దేవునికి స్తోత్రం. చెదరిపోయిన వారు సువార్త ప్రకటించుచు సంచారం చేస్తున్నారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘానికి హింస కలుగుతుందని, చంపేస్తుందని భయముతో వెళ్ళిపోయినటువంటి వారు మౌనంగా ఉండాలి కదా.
కానీ వాళ్ళు మౌనంగా ఉండకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంట? సువార్త వాక్యము ప్రకటిస్తున్నారంట. గమనించండి, వీళ్ళు అపోస్తులు కాదు, సేవకులు కాదు, మరి పెద్దలుగా ఏర్పరచబడిన 7 వ్యక్తుల్లో ఎవరు కాదు వీళ్ళు. హల్లెలూయా. వీరు సామాన్యమైన విశ్వాసులు, సంఘ సభ్యులు. వీళ్ళు సువార్త ప్రకటించవలసిన భారము కేవలము సేవకులది మాత్రమే కాదు. దేవునికి స్తోత్రం. చాలామంది అనుకుంటారు వాక్యం చెప్పే పని సేవకులదే, మనదేమి కాదు అనుకుంటారు. దేవుని గురించి చెప్పే పని సేవకులదే కానీ మనదేమి కాదు అనుకుంటారు చాలామంది. కాదు కాదు. ఒక్కసారి నువ్వు క్రీస్తుని అంగీకరించావంటే క్రీస్తుని గురించి చెప్పవలసిన బాధ్యత నీకుంది. ప్రతి ఒక్క విశ్వాసది ఇది. నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ క్రీస్తుని గురించి చెప్పాలంతే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభు గురించి చెప్పాలి. ఇది మీ అందరి బాధ్యత, కేవలము సేవకులది మాత్రమే కాదు. గుర్తుపెట్టుకోనండి. ప్రభు గొప్పతనాన్ని చెప్పాలి, ప్రభు మహిమను చెప్పాలి, ప్రభు యొక్క శక్తిని చెప్పాలి, ఆయన ఏం చేశాడో, ఏ త్యాగం చేశాడో అది ప్రజలకు చెప్పాలి. మీరు పొందుకున్నారు కదా పాప క్షమాపణ, యేసే రక్తములో మీరు కడగబడ్డారు కదా, పరిశుద్ధులుగా నీతిమంతులుగా మార్చబడ్డారు కదా. మార్చబడినటువంటి మీరు, రుచి చూచినటువంటి మీరు ఆ రుచిని ఇతరులకు కూడా పరిచయము చేయాలి, చెప్పాలి ఖచ్చితంగా విశ్వాసులు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. సాధారణంగా కొంతమంది చూడండి, పనుల నిమిత్తం ఆయా గ్రామాలకు వెళ్ళిపోతూ ఉంటారు. సొంత గ్రామాలను విడిచి కొన్ని ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోయిన వారు ఏం చేస్తారు? ఇక్కడ ఉన్నప్పుడేమో ఎంత ఉజ్జీవంగా ఉంటారో, ఇక్కడ ఉన్నప్పుడు ఎంత బలంగా ప్రార్థనా పరులుగా ఉంటారో, ఇక్కడ ఉన్నప్పుడు ఎంత బలంగా ఉంటారో దైవికంగా. కానీ ఒక్కసారి సంఘాన్ని, గ్రామాన్ని విడిచి ఇతరుల ప్రాంతాలకి ఏ ఉద్యోగాల నిమిత్తమో లేక ఏ పనుల నిమిత్తమో వెళ్ళి అక్కడ ఉంటున్న సందర్భంలో చాలామంది ఏం చేస్తారో తెలుసా? అక్కడ ప్రజలతో కలిసిపోతారు, అక్కడ వాతావరణంలో కలిసిపోతారు. హల్లెలూయా. ఇక్కడున్న ప్రత్యేకత అక్కడ ఉండకోకుండా అక్కడ ప్రజలు ఎలా నివసిస్తున్నారో ఆ అలవాట్లన్నీ చేసేసుకుని ఆచారాలన్నిటిలోనికి వచ్చేసి ఇక వాళ్ళతో మిళితమైపోతారు. హల్లెలూయా. ఓ 2-3 సంవత్సరాల తర్వాత మనం వాళ్ళు చూసేసరికి ఎలా ఉంటారంటే, అప్పట్లో ఇంత విశ్వాసంగా ఉన్నది వెళ్ళినా అని అనిపిస్తుంది మనకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే వేరే ప్రాంతానికి వెళ్ళిన తర్వాత కొంతమంది ప్రభువుని మర్చిపోతారు, ప్రభు మహిమను మర్చిపోతారు, పరిశుద్ధాత్మను పొందుకున్నామన్న విషయం మర్చిపోతారు. వెళ్ళిన ప్రాంతంలో వీళ్ళు ప్రభు గురించి చెప్పి వాళ్ళని ప్రభులోనికి నడిపించడం బదులు వీళ్ళెళ్ళి వాళ్ళలాగా మారిపోతారు. దేవునికి స్తోత్రం. కొన్ని రోజులు చూసేసరికి చక్కగా బొట్లు పెట్టుకుని కనబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ వాతావరణం, ఏ హైదరాబాద్ వెళ్ళారనుకోండి, అక్కడ స్టైలిష్ వాతావరణం, ఆ ప్రజల్లాగా కనపడతారు. లేక ఇంకో ఏదైనా ప్రాంతంలోనికి వెళ్ళారు, అక్కడ వాతావరణంలో కలిసిపోతారు. మనం ఇక్కడ పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఎక్కడికైనా వెళ్ళాము అని అంటే అక్కడ మనం ఏం చేయాలి? ప్రభు గురించి చెప్పాలి, వాళ్ళని ప్రభులోనికి నడిపించాలి, కానీ మనం వాళ్ళలాగా మారిపోకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గుర్తుపెట్టుకోనండి, ఇది మీరు ఎక్కడైనా ఏ ప్రదేశాలకైనా వెళితే మీరు వారిలాగా మారిపోవడం కాదు, వారిని మీలాగా మార్చాలి, మీ మార్గంలోనికి వారిని తీసుకుని రావాలి. ప్రభు యొక్క సువార్తను వాళ్ళకి మీరు ప్రకటించాలి. అసలు వీళ్ళు చెదరిపోయిన వారికి ఏం పని? కానీ చెదరిపోయిన వీరు మౌనంగా ఉండక వారు వెళ్ళిన ప్రాంతములలో సువార్త వాక్యము ప్రకటిస్తున్నారంట. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి మీరు ఏమైనా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నారు? మీరు ఏం మాట్లాడుతున్నారు? అస్సలు దేవుని గురించినటువంటి విషయాలు ఎవరికైనా మీరు చెప్తున్నారా? దేవుని గురించినటువంటి సంగతులు ఎవరికైనా చెప్తున్నారా? మీ ఇంట్లో గొడవలు, మీ సమస్యలు మీరు చెప్పుకుంటున్నారు, కానీ దేవుని గొప్పతనాన్ని మీరు పరిచయం చేయట్లేదు. హల్లెలూయా. హల్లెలూయా.
విశ్వాసులంగా మన బాధ్యత ఏంటో తెలుసా? క్రీస్తు ప్రేమను మనం రుచి చూచాం. మనం రుచి చూచిన ఈ ప్రేమను ఇతరులకు చెప్పాలి. అవకాశం దొరికినప్పుడల్లా విత్తనాలు విత్తేసాం అనుకోండి, ఏదో ఒక రోజున వస్తుంది. దేవుని వెంటనే మొక్క వచ్చేది కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విత్తనం విత్తిన వెంటనే తెల్లారికి మొక్క వచ్చేస్తుందా? కొన్ని రోజులు పడుతుంది. మీరు విత్తనాలు వేయండి, తగిన సమయమందు అవి మొలకెత్తుతాయి. సువార్తను వాక్యము చెప్పండి. ప్రభు యొక్క గొప్పతనాన్ని గురించి మీ బంధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు, మీ రక్త సంబంధుల దగ్గరికి వెళ్ళినప్పుడు, మీరు ఇతర ప్రాంతాలకి వెళ్ళినప్పుడు ప్రభు గురించి చెప్పండి. మీరు వారిలాగా మారిపోవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక. అయితే అలా సువార్త ప్రకటిస్తూ యోదయ సమరయాల్లో కూడా మరి సువార్త వెళ్ళిపోయింది. సమరయ యోదయాలో కూడా దేవుని వాక్యము ప్రకటించబడింది. అక్కడ కూడా మెల్లిమెల్లిగా అనేక మంది క్రీస్తు ప్రభుని అంగీకరించి సంఘాలుగా ఏర్పడడం మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా చెదిరిపోయిన వారిలో అపోస్తులు ఒక్కరే, 12 మంది అపోస్తులు మాత్రమే యెరూషలేములో ఉన్నారు. మిగతా వారందరూ చెదిరిపోయారు. అంటే చెదిరిపోయిన వారిలో 7 సభ్యులు కూడా ఉన్నారు. ఆల్రెడీ స్టెఫను చనిపోయాడు కదా. స్టెఫను చనిపోతే మిగతా 6 ఉన్నారు. మరి మిగతా 5 గురించి ఇక్కడ వ్రాయబడలేదు, కానీ మరొక వ్యక్తి గురించి ఇక్కడ వ్రాయబడుతున్నారు. ఈ ఫిలిప్ అనే వ్యక్తి ఎక్కడికి వచ్చాడంట? సమరయ ప్రాంతానికి వచ్చాడంట. సమరయ అనేటువంటి ప్రాంతము విగ్రహారాధన చేత నింపబడినటువంటి ప్రాంతం, అన్యజనుల చేత నింపబడినటువంటి ప్రాంతం అది సమరయ అంటే. దేవునికి మహిమ కలుగునుగాక, ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు అటువంటి ప్రాంతంలోనికి ఫిలిప్పు వెళ్ళి, ఫిలిప్పు కూడా ఏం చేస్తున్నాడో చదవండి, 5వ వచనం. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జన సమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను. పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషం కలిగిందంట. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్య ప్రకారంగా, మన మూల వాక్య ప్రకారంగా ఇప్పుడు సువార్త యెరూషలేములో నుండి యోదయ సమరయ పట్టణాల్లోనికి వెళ్ళింది. సమరయాలోనికి ఫిలిప్పు వెళ్ళాడు. ఈ ఫిలిప్పు అక్కడ దేవుని నామము పేరట సువార్త ప్రకటిస్తూ అతడు కూడా ఎన్నో అద్భుతమైన కార్యాలను జరిగిస్తూ ఉన్నారు. మరి దెయ్యాలు పట్టిన వారిని విడిపిస్తున్నాడు, కుంటివాని నడిపిస్తున్నారు, రోగులను స్వస్థపరుస్తున్నాడు. ఎన్నో గొప్ప కార్యాలు ఫిలిప్పు ద్వారా జరుగుతూ ఉన్నప్పుడు ఆ పట్టణస్థులందరూ కూడా ఎంతో సంతోషించారు. ఆ కింది వచనాలకు వెళ్తే ఫిలిప్పు గారు చెప్పినటువంటి ఆ సువార్త విని అనేక మంది బాప్తిస్మం కూడా తీసుకున్నారంట. దేవునికి స్తోత్రం. సమరయాలో ఉన్న అన్యజనులు ఎంతో మంది బాప్తిసం తీసుకుని యేసు ప్రభుని అంగీకరించారు. ఇలా యేసు ప్రభుని అంగీకరించిన వారిలో, బాప్తిసం తీసుకున్న వారిలో సీమోను అనే ఒక గారడీవాడు కూడా ఉన్నాడు. ఎవరున్నారండి చెప్పండి? సీమోను అనేటువంటి గారడీవాడు అంటే మెజిషియన్ అన్నమాట. ఆ సమరయ పట్టణంలో అప్పటి వరకు అతడే గొప్ప పేరు పొందాడు. గారడీవాడిగా, మంచి మెజిషియన్గా, చాలా గొప్ప పేరు పొందిన వ్యక్తిగా ఈ సీమోన్ అనే వ్యక్తి ఉన్నాడు. ఎప్పుడైతే ఫిలిప్పు వచ్చి ఇటువంటి కార్యాలు చేస్తున్నాడో చూడండి, మెజిషియన్స్ ఏం చేయగలరు? కుంటు వాళ్ళని నడిపించగలరా? హల్లెలూయా. దెయ్యాలను వదలగట్టగలరా? రోగాలను స్వస్థపరచగలరా? మ్యాజిక్ అంటేనే వాళ్ళు ముందుగానే దాన్ని ప్రిపేర్ అయిపోంటారు. మరి చేతుల్లో నుంచి ఏయో తీస్తారు. పావురం తీశారంటే నిజంగా పావురం వస్తుందా? దాన్ని ఎక్కడో పెడతారు, మనకు తెలియదు ఆ ట్రిక్ కదా. మనకు అలా సెకండ్లో కనురెప్ప పాట్ల చేతిలోకి వచ్చేస్తుంది. అంత టాక్టిక్స్గా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. అంటే వాళ్ళు కలిగి ఉన్న దాన్నే మన కన్నులకు మరుగు చేసి చూపిస్తారు. దేవునికి స్తోత్రం. లేని దాన్ని ఏమి తయారు చేయలేరు వాళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక.
కొన్ని మ్యాజిక్స్ ఉంటాయి, ఇంకా మనుషుల్ని చంపేస్తున్నట్లు, రంపాలతో కోసేస్తున్నట్లు ఉంటాయి. కొన్ని నిజంగా కోసేస్తారా? దానికి టాక్టిక్స్ ఉంటాయి. మనుషులు ఒక చిన్న డబ్బాల్లో ఇరుక్కుంటారు. ఇద్దరు మనుషులు ఉంటారు, ఒక మనిషి ఒక భాగం, ఒక మనిషి ఒక డబ్బాలో ఇరుక్కుంటాడు. కనపడడానికి మనకి ఒక మనిషి కాళ్ళు బయటకు కనపడితే ఒక మనిషి ముఖం బయటకు కనపడుతుంది. కట్ చేసినప్పుడు మనుషులు వేరవుతారు, అంతే. దేవునికి మహిమ కలుగును గాక. కానీ మ్యాజిక్ చూపించేవాళ్ళు నిజంగా వాళ్ళని కట్ చేస్తున్నట్లుగా చూపిస్తారు. హల్లెలూయా. ఇదంతా కూడా గారడీ విద్య, మెజిషియన్స్ అంతే. వాళ్ళు అలాగా కప్పిపుచ్చి చేయగలరు. ఈ సీమోన్ అనే గారడీ వాడు కూడా, ఈ మెజిషియన్ కూడా అటువంటి మ్యాజిక్స్ ఎన్నో చేసి గొప్ప పేరు పొందుకున్నాడు సమరయ పట్టణంలో. కానీ ఇప్పుడు ఫిలిప్పు గారు వచ్చి అంతకంటే గొప్ప కార్యాలు చేస్తున్నారు. కుంటోళ్ళు నడిపించేస్తున్నారు, గుడ్డోళ్ళకి చూపించేస్తున్నారు, మరి అపవిత్రాత్మలు వెళ్ళగొట్టేస్తున్నారు, అనేక మంది రోగులను స్వస్థపరుస్తున్నారు. ఇటువంటి కార్యాలు ఎప్పుడూ కూడా సమరయ పట్టణస్థులు చూడలేదు. అంతవరకు సీమోనే గొప్ప అనుకుంటే అంతకంటే గొప్ప కార్యాలు చేసే ఫిలిప్ వచ్చేసరికి అతని చెప్పే మాటల యందు లక్ష్యముంచి ప్రభు అయిన యేసుని లక్ష్య పెట్టి వాళ్ళందరూ కూడా మరి బాప్తీసం తీసుకున్నారంట. దేవునికి స్తోత్రం. ఆ బాప్తీసం తీసుకున్నప్పుడు ఈ సీమోను కూడా అందరితో పాటు వచ్చి బాప్తీసం తీసుకున్నాడు ఫిలిప్పుతో. దేవునికి మహిమ కలుగును గాక. ఈలోగా యెరూషలేములో అపోస్తలులు ఉన్నారు కదా, వాళ్ళకి తెలిసిందంట ఫిలిప్పు సమరయ పట్టణంలోనికి వెళ్ళాడు, అక్కడ చాలామంది యేసుప్రభుని అంగీకరించి బాప్తీసం తీసుకున్నారన్న విషయము యెరూషలేములో ఉన్న అపోస్తలులకు తెలిస్తే అక్కడి నుంచి పేతురు యోహానులు బయలుదేరి వచ్చారంట సమరయ వచ్చి ఇప్పుడు బాప్తీసం తీసుకున్న వారందరి మీద చేతులుంచి ప్రార్థన చేశారంట. దేవునికి స్తోత్రం. పేతురు యోహానులు వచ్చి సమరయ పట్టణంలో బాప్తీసం తీసుకున్న వారందరి మీద చేతులుంచి ప్రార్థన చేయగా వారందరూ పరిశుద్ధాత్మను పొందుకున్నారంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నారో గొప్ప గొప్ప భాషలు మాట్లాడుతున్నారు, కేకలు వేస్తున్నారు, గంతులు వేస్తున్నారు. ఇవన్నీ కూడా ఎవరు చూస్తున్నారంటే సీమోను చూస్తున్నాడు, గారడీవాడు. ఈ అపోస్తలులు ఇలా చేతులుంచగానే అందరికి ఇలాగా ఏదో శక్తి వచ్చేస్తుంది, వీళ్ళందరూ ఇలా స్వస్థత పొందేస్తున్నారే, ఈ వరం ఏదో నేను కూడా పొందుకోవాలని పేతురు యోహానుల దగ్గరికి వెళ్ళాడంట సీమోను. వెళ్ళి ఆ వరం ఏదో, మీరు ఎలాగైతే చేతులుంచి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ వస్తుందో అలాగే నేను చేతులుంచినప్పుడు కూడా ఆ శక్తి విడుదలవునట్లుగా ఆ వరం నాకు ఇవ్వండి అని చెప్పి ఈ ద్రవ్యం తీసుకోండి అని డబ్బులు ఇచ్చి ఆ వరాన్ని పొందుకోవాలనుకుంటున్నాడంట. అయితే పేతురు గారు అన్నారు, సీమోను నీ హృదయం ఇంకా నీ దేవుని ఎదుట సరైనదిగా లేదు, నువ్వు మొదట వెళ్ళి మారు మనసు పొందు. ద్రవ్యం ఇచ్చి దేవుని వరాన్ని సంపాదించాలనుకుంటున్నావా? డబ్బులు ఇచ్చి ఈ వరాలు పొందుకోవాలనుకున్నావా? ఇవి డబ్బులతో పొందుకునేటువంటిది కాదు. నువ్వు ముందు వెళ్ళి మారు మనసు పొందు, నీ హృదయాన్ని కడుక్కో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, చూడండి, మరి దేవుని నుంచి ఏదైనా మనము కృప పొందుకోవాలంటే అది డబ్బుల ద్వారా వచ్చేది కాదు. పరిశుద్ధాత్మను పొందుకోవాలన్నా, పాప క్షమాపణ పొందుకోవాలన్నా, మరి కృపావరాలు పొందుకోవాలన్నా, దేవుని అభిషేకం మనం పొందుకోవాలన్నా ఇవన్నీ కూడా డబ్బులు ఇచ్చి కొనుక్కునేది. పరలోకం అన్నా సరే డబ్బులు ఇచ్చి కొనుక్కునేది కాదు. చాలామంది ఒకవేళ డబ్బులు ఇచ్చి కొనుక్కునేదే అయితే పరలోక రాజ్యం, మనలాంటి పేదవాళ్ళందరం ఇక్కడే ఉందాం. హల్లెలూయా. డబ్బులు ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, డబ్బులు పెట్టి పరలోక రాజ్యం కొనేసుకుని వెళ్ళిపోదురు. హల్లెలూయా. డబ్బులతో పరలోక రాజ్యాన్ని కొనలేం, డబ్బులతో పాప క్షమాపణ పొందలేరు. హల్లెలూయా. పాపాలు క్షమించబడేది కేవలం యేసు రక్తము వలన మాత్రమే. ఎవరైతే నిజంగా తమ పాపముల విషయమై పశ్చాత్తాపపడి ప్రభువా నన్ను క్షమించు అని ఒక చిన్న మాట మనస్ఫూర్తిగా పలికితే చాలు, అంతే.
దానికి డబ్బులు ఏం అవసరం రా, ఉచితంగానే దొరుకుతుంది పాపక్షమాపణ. కానీ కావలసింది ఏంటి? మనస్సులో మార్పు. దేవునికి స్తోత్రం. ఇక్కడ సీమోనుతో అదే చెప్తున్నా, నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా లేదు, ముందు నువ్వు వెళ్ళి మారు మనసు పొందు. నీ హృదయం దేవుని ఎదుట సరైనదిగా లేకుండా దేవుని దగ్గర నుంచి నువ్వు ఏది పొందుకోలేవు. అది స్వస్థత అయినా, విడుదలైన, ఆశీర్వాదమైన, పరిశుద్ధాత్మైన, పరలోకమైన ఏదైనా సరే దేవుని దగ్గర నుంచి నీకు రావాలి అనంటే నీ హృదయము సరైనదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎలా ఉండాలి చెప్పండి? నీ హృదయం సరైనదిగా ఉన్నప్పుడే దేవుడి నుంచి నువ్వు కృప పొందుకుంటావు. హృదయం మార్చుకోకుండా పై భక్తి చేసేసి పైకి మనం నటన చేసేసి ఏదో పొందేసుకుందామంటే ఇది మనుషులను మెప్పించొచ్చేమో కానీ దేవుణ్ణి మాత్రం మెప్పించలేవు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ 22వ వచనంలో 8వ వచనంలో మనకు కనబడుతుంది కదా, కాబట్టి నీ చెడుతనం మానుకుని మారు మనసు పొంది ప్రభువుని వేడుకును, ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమించబడవచ్చు. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములో ఉన్నట్లుగా నాకు కనబడుచున్నదని చెప్పాను. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏదియూ నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభువుని వేడుకొనుడని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. వాళ్ళని అడిగాడు అనమాట, మీరే నా కోసం ప్రార్థన చేయండి అని వాళ్ళని అడిగాడు. మొత్తానికి ప్రార్థించుంటారు. సీమోను క్షమింపబడి ఉండవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అంతటా వారు సాక్ష్యం ఇచ్చుచు ప్రభు వాక్యం బోధించి యెరూషలేమునకు తిరిగి వెళ్ళుచు సమరయ అనేక గ్రామములలో. ఈ పేతురు యోహానులు సమరయ పట్టణం వచ్చారు కదా, ఇక్కడి నుంచి యెరూషలేముకు వెళుతూ యెరూషలేము నుంచి సమరయాలకు వస్తూ ఇలాగ అటు ఇటు తిరుగుతూ ఈ అపోస్తులు సువార్తను ప్రకటిస్తూ యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. అయితే ఫిలిప్పు మాత్రం సమరయ పట్టణంలోనే ఉంటూ ఇలా దేవుని సువార్తను ప్రకటిస్తూ అనేకులను క్రీస్తు వైపు నడిపిస్తూ ఉన్నాడు. ఈ సీమోన్ అనే గారడీవాడు కూడా రక్షణ పొందాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలా సమరయ పట్టణంలో ఉన్నప్పుడు ఫిలిప్పుతో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు ఒక మాట. అదేంటంటే, నువ్వు లేచి దక్షిణంగా వెళ్ళి యెరూషలేమునకు వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గములో కలుసుకొనమని ఫిలిప్పుతో చెప్పగా, దేవునికి స్తోత్రం, అతడు లేచి వెళ్ళాడంట. ఎందుకు ఆ గాజాకు వెళ్ళే అరణ్య మార్గములోనికి ఫిలిప్పును పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళమన్నాడు అనంటే, అక్కడ ఒక నపుంసకుడు యెరూషలేములో పండుగ ఆచరించడానికి వచ్చి తిరిగి వెళ్ళిపోతా ఉన్నాడు రథం మీద. అతన్ని కలుసుకోమని పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పుకి చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఇతడు ఎవరంట? ఐథియోపియుడైన రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు. దేవునికి స్తోత్రం. ఐథియోపియుడైన నపుంసకుడు. ఇక్కడ రాణి కింద ఇతడు ఒక మంత్రి మాత్రమే కాకుండా ఆమె యొక్క ధనాగారం అంతటి మీద, ఒక విధంగా చెప్పాలంటే ఫైనాన్షియల్ ఆఫీసర్ అన్నమాట. దేవునికి స్తోత్రం. ధనాగారం అంతటి మీద కూడా అధికారి, ఒక మంత్రిగా ఉన్నటువంటి ఈ ఐథియోపియుడైన నపుంసకుడు ఎక్కడికి వచ్చాడంట? యెరూషలేముకు వచ్చాడు పండుగకి. పండుగ అయిపోయిన తర్వాత యెరూషలేముల నుండి తిరిగి వెళ్ళిపోతా ఉన్నాడు రథం మీద వెళ్ళిపోతూ. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే 27 చదవం కదా, 28 చదవండి. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. ఈ మాట మనం ఆలోచించాలి. దేవునికి స్తోత్రం. అక్కడ యెరూషలేమునకు ధనాగారం అంతటి మీద ఉన్న ఐథియోపియుడు నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేము దేశమునకు ఆరాధించడానికి వచ్చాడు యెరూషలేముకి. ఇప్పుడు ఆరాధన ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్ళిపోతా ఉన్నాడు. ఆరాధన ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్న సందర్భంలో ఏం చేస్తున్నాడంటే ఈ నపుంసకుడు యెషయా గ్రంథము చదువుతున్నాడు. మన భాషలో బైబిల్ గ్రంథము చదువుతున్నాడు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. మనము వచ్చేటప్పుడు చదువుతామో ఏదో కొంతమంది చదవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడికి ఆరాధించడానికి వచ్చేటప్పుడు ఇక్కడ ఆరాధనలో వాక్యం ఎంతో వినేస్తాం. హల్లెలూయా. నేను వచ్చానంటే గంటన్నర అవుతుంది, వింటారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంత వాక్యం చెప్పేసింది అక్క, ఇంకా వాక్యం ఏం చదువుతాం అని అనుకుంటాం. దేవునికి మహిమ కలుగును గాక. తిరిగి వెళ్ళేటప్పుడు వాక్యం చదివేవారు ఎవరైనా ఉంటారా? హల్లెలూయా. పోనీ తిరిగి వెళ్ళేటప్పుడు నడిచి వెళ్తాం మనం. దేవునికి స్తోత్రం. బండి మీద వెళ్తాం, వాక్యం చదివే అవకాశం ఉండదు. కొద్దిమంది మాత్రమే కారు మీద వెళ్తారు. మన ఇల్లు ఎంతో దూరం కాదు. పోనీ ఇంటికి వెళ్ళిన తర్వాత వాక్యం చదువుతామా? దేవునికి స్తోత్రం. ఆరాధన నుంచి వెళ్ళిన వెంటనే చెప్తున్నాను నేను. దేవునికి స్తోత్రం. ఇంటికాడ మీరు మామూలుగా చదువుకునే దాని గురించి కాదు నేను అనేది. ఆరాధన నుంచి వెళ్ళిన వెంటనే వాక్యం చదివే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఇప్పుడు వరకు మనం దేవుని సన్నిధిలో ఉన్నాం కదా, వాక్యం వినొచ్చాం కదా, ఇంకా వాక్యం ఏమి చదువుతాం, సాయంకాలం చదువుకోవచ్చులే అనుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఈ నపుంసకుడు చూడండి, ఆరాధించడానికి వచ్చి తిరిగి వెళ్ళుతూ యెషయా గ్రంథం చదువుతున్నాడంట. ప్రయాణములో యెషయా గ్రంథం చదువుతున్నాడంట, వాక్యము చదువుతున్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట నన్ను పట్టుకుంది ఇది చదువుతున్నప్పుడు. దేవునికి స్తోత్రం. ఆరాధించడానికి వచ్చి తిరిగి వెళ్ళిన వెంటనే వాక్యం చదివే మనసు మనకుంటుందా? అస్సలు పొరపాటును కూడా వాక్యం తెరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈ నపుంసకుడు వాక్యం చదువుతూ తిరిగి వెళ్తున్నాడంట. అయితే ఆ నపుంసకుడికి చదువుతున్నది అర్థం కావట్లేదు. అది ఎవరు గ్రహించారు? పరిశుద్ధాత్మ దేవుడు గ్రహించాడు. ఆ నపుంసకుడు ఎంతో ఆసక్తితో ఆరాధించడానికి వచ్చి తిరిగి వెళుతూ కూడా వాక్యం చదువుతున్నాడు, కానీ తాను చదువుతున్న దాన్ని గ్రహించలేకపోతున్నాడు. కాబట్టి ఫిలిప్పు, నువ్వు వెళ్ళి అతను చదువుతున్న దాన్ని అతనికి వివరించు అని ఫిలిప్పును పరిశుద్ధాత్మ దేవుడు నపుంసకుని దగ్గరికి పంపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్నిసార్లు నిజంగా మీరు ఆ వాక్యం కొరకు ఆసక్తి కలిగి ఉన్నారనుకోండి, ఆ వాక్యం మీకు అర్థం కావట్లేదు అనుకోండి, దైవజనుల ద్వారా పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడింపజేసేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు ఎప్పుడూ వాక్యం మీద ఆసక్తి ఉన్నప్పుడు, వాక్యం మీద ఆసక్తి ఉండి మీరు చదువుతున్నది మీరు గ్రహించలేనప్పుడు పరిశుద్ధాత్మునికి అది అర్థమవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కనుక మీరు పరిశుద్ధాత్మను పొందుకుని వాక్యాన్ని చదవాలి అని అనుకుంటున్నారు, చదువుతున్నారు, కానీ గ్రహించలేకపోతున్నారు కనుక ఇప్పుడు దైవజనుని ద్వారా ఆ వాక్యాన్ని మీకు వివరిస్తాడు పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఖచ్చితంగా మాకు తెలియకపోవచ్చు ఆ విషయం, కానీ మీ ద్వారా పరిశుద్ధాత్ముడు ఎలా మాట్లాడాడో అలా మాట్లాడేస్తారు. హల్లెలూయా. ఈ దైవజనుని ప్రేరేపించాడంట, ఆ నపుంసకుని దగ్గరికి వెళ్ళి అతడు చదువుతున్నది అతనికి వివరించు అని చెప్పగానే ఫిలిప్పు వెళ్ళి, ఎలా వెళ్ళాడు ఫిలిప్పు గారు చెప్పండి? దేవునికి స్తోత్రం. పరిగెత్తుకున్నాను ఉంది అక్కడ. అప్పుడు ఆత్మ, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు దాన్ని కలుసుకునమని చెప్పిన ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా. దేవునికి మహిమ కలుగును గాక. ఒక విధంగా చెప్పాలి అనంటే ఫిలిప్పును పరిశుద్ధాత్ముడు అక్కడికి కొనిపోయాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడే ఫిలిప్పుని ఆ ప్రదేశానికి తీసుకుని వెళ్ళిపోయాడు. ఆత్మలో కొనిపోయాడంట ఫిలిప్పు. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మలో అక్కడికి వెళ్ళిపోయి ఆ నపుంసకునికి వాక్యాన్ని వివరించాడు. వెళ్ళిపోయి అంటున్నా, నీవు చదువుతున్నది గ్రహించుచున్నావా అని అడగగా అతడు, ఎవడైనాను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ నేను గ్రహిస్తాను అని చెప్పినప్పుడు రథం ఎక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. అతడు లేఖనమందు చదువుచున్న భాగమేదనగా, ఆయన గొర్రెవలే వదకు తేబడును,
బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనంగా ఉండును, అలాగే ఆయన నోరు ఆయన దీనత్వమును బట్టి ఆయనకి న్యాయ విమర్శ దొరకకపోయాను. ఆయన సంతానమును ఎవరు వివరించరు. ఆయన జీవం భూమి మీద నుండి తీసివేయబడింది. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరిని గురించి ఇలాగూ చెప్పుచున్నాడు, తన్ను గురిచియా వేరొకను గురిచియా, దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పును అడిగినందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనములను అనుసరించి అతనికి యేసుని గూర్చిన సువార్త ప్రకటించాను. చదువుతున్నది గ్రహించలేనప్పుడు ఫిలిప్పు నోరు తెరిచి ఆ వాక్యాన్ని వివరించి యేసును గూర్చినటువంటి సువార్త ఫిలిప్పు ఆ నపుంసకునికి బోధించాడు. అలా బోధించుకుంటూ రథం వెళ్తానే ఉంది. ఎప్పుడైతే యేసయ్య గురించి వింటా ఉన్నారో, యేసయ్యను గురించి సువార్త నపుంసకుడు వింటున్నాడో, అలా వింటూనే వెళుతూ ఉన్న సందర్భంలో ఒక చోటకు వచ్చేసరికి నీళ్లు కనబడ్డాయంట. నీళ్లు కనబడేసరికి నపుంసకుడు అంటున్నాడు, ఇక నాకు బాప్తిసం పొందడానికి ఆటంకం ఏంటి? ఇదిగో ఇక్కడ నీళ్లు రెడీగా ఉన్నాయి, వెంటనే నాకు బాప్తిస్మం ఇవ్వండి అని నపుంసకుడు అడిగినప్పుడు వెంటనే వాళ్ళు దిగారు. అక్కడ మరి నపుంసకునికి బాప్తిస్మం ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పెను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరం ఇచ్చాను. బాప్తిస్మం ఎప్పుడు పొందాలి అని అంటే, యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించిన తర్వాత బాప్తిసం పొందాలి. అప్పుడు వాళ్ళిద్దరు నీళ్ళలోకి దిగారు, బాప్తిస్మం ఇచ్చారు. నీళ్లలోంచి బయటకు వచ్చిన వెంటనే ఫిలిప్పును ఆత్మ కొనిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె నపుంసకుడు మాత్రం సంతోషంగా తిరిగి తన స్వదేశానికి వెళ్ళిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఫిలిప్పా తర్వాత అజోతు అనేటువంటి ప్రాంతంలో కనబడ్డాడు. అక్కడి నుంచి కైసరయ వచ్చే వరకు అతడు పట్టణములన్నిటిలోనూ సువార్త సంచరించుచు సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. ఫిలిప్పు కూడా మరి సువార్తను ప్రకటించాడు. సమరయ పట్టణంలో ప్రకటించి ఎంతోమందిని రక్షణలోనికి నడిపించారు. కానీ ఇద్దరు ప్రాముఖ్యమైన వ్యక్తుల గురించి ఇక్కడ వ్రాయబడ్డది. ఒకటి గారడీవాడైన సీమోను, రెండవది ఐథియోపియుడైన నపుంసకుడు. వీరిద్దరిని కూడా మరి రక్షించి బాప్తిస్మం ఇచ్చినట్లుగా మనకి కనబడతా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. రెండు చేతుల పైకెత్తి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు దేవునికే కలుగును గాక. ఈరోజు నేను మరి చెప్పినటువంటి ఇద్దరు వ్యక్తులు ఎవరు? వాళ్ళు స్టెఫను, ఫిలిప్పు. వీరు అపోస్తులులా? వీరు అపోస్తులులా? కాదు, వీరి అపోస్తులు కాదు. సంఘములోని విశ్వాసులే, కానీ వీళ్లను సంఘంలో ప్రత్యేకపరిచి మరి పెద్దలుగా నిర్ణయించినటువంటి వీరు. దేవునికి మహిమ కలుగును గాక. వీరు పరిశుద్ధాత్మతో నిండుకున్నారు గనుక వీరేం చేశారు? మౌనంగా ఉండక దేవుని సువార్తను స్టెఫను ప్రకటించారు, ఫిలిప్పు గారు కూడా ప్రకటించారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం నేర్చుకుంటున్న మొదటి విషయం, మనము పరిశుద్ధాత్మను నిజంగా పొందుకొని ఉన్నట్లయితే మనం మౌనంగా ఉండలేము. ఎక్కడికి వెళ్ళినా ప్రభువును గూర్చినటువంటి వార్తను మనము చెబుతాము, ప్రకటిస్తాము. దేవునికి స్తోత్రం. ఇది పరిశుద్ధాత్మను కలిగి ఉన్న వారి లక్షణం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవది, వీరు శ్రమలు, ఎన్నో శ్రమలు వీళ్ళకు వచ్చాయి, ఎన్నో కష్టాలు వీళ్ళకు వచ్చాయి. మరి స్టెఫన్ గారికి వచ్చాయి శ్రమలు, ఫిలిప్పు గారికి కూడా శ్రమలు వచ్చాయి. అయితే శ్రమలలో కూడా వాక్యము బోధించటం వీరు ఆపలేదు, సువార్త ప్రకటించటం వీళ్ళు ఆపలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మనం చూసాం కదా, చెదరిపోయారు. హింస కలిగినప్పుడు చాలామంది చెదరిపోయారు. కానీ చెదరిపోయిన వారు కూడా వెళ్ళిపోయి వాళ్ళతో కలిసిపోకుండా వీరే వెళ్ళి వాళ్ళకి సువార్తను ప్రకటించారు. గనుక మనము ఎక్కడికి వెళ్ళినా సరే సువార్త ప్రకటించే వారంగా
ఉండాలి. సువార్త ప్రకటించే బాధ్యత మనందరిది. ప్రభువుని గురించి చెప్పవలసిన బాధ్యత మనందరిది. దేవునికి స్తోత్రం. మీరు ఎక్కడికైనా వెళితే వాళ్ళతో మీరు కలిసిపోవద్దు, మీరు ప్రత్యేకంగా ఉండండి, ప్రభు గురించి చెప్పండి, ప్రభులోనికి వాళ్ళను నడిపించేటట్లుగా మీ వంతు ప్రయత్నము మీరు చెయ్యండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రెండవది, పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఇతరులను క్షమించేవారిగా మనం ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? క్షమించే మనస్సు మనం కలిగి ఉండాలి. నిన్ను ఎంతగా బాధ పెట్టినా, ఎంతగా హింసించినా, ఎంతగా నిందించినా అందరినీ క్షమించే మనస్సు దైవికమైన మనస్సు. యేసయ్య అన్నారు, వీరేమి చేస్తున్నారో వీరెరుగరు, వీరిని క్షమించమని స్టెఫను కూడా ప్రార్థిస్తున్న, ప్రభువా వీరిని క్షమించు, ఈ పాపం వేళ్ల మీద మోపొద్దు. మనం కూడా అదే ఆత్మను కలిగి ఉన్నాం కనుక మనం కూడా అలాగే పలకగలిగే వారంగా మనం ఉండాలి. హల్లెలూయా. ఈ మధ్య కాలంలో 3 స్త్రీలు ప్రత్యేకంగా ఇలా పలికినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. మొట్టమొదటిగా మరి దైవ సేవకులు ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం ఒరిస్సా రాష్ట్రంలో గ్రహం స్టెయిన్స్ అనేటువంటి దైవజనుని వాళ్ళ యొక్క పిల్లల్ని మరి వ్యాన్లో నిద్రిస్తున్నప్పుడు సజీవంగానే ఆ వ్యాన్ మీద పెట్రోల్ పోసి తగలబెట్టేస్తే వాళ్ళిద్దరు పిల్లలు కూడా సజీవ దహనము అయిపోయారు. సేవకులు వారి భార్య ఏం చెప్పిందో తెలుసా? అలా చేసిన వారు దొరికినప్పుడు వారిని క్షమిస్తున్నాను అని చెప్పింది. దేవునికి స్తోత్రం. రెండవదిగా పగడాల ప్రవీణ్ గారి భార్య ఏమని చెప్పారు? వారిని నేను క్షమిస్తున్నాను అని చెప్పారు. మూడవది, మొన్న మధ్యలో అమెరికా రాష్ట్రంలో చార్లీ క్లర్క్ గారి అనేటువంటి దైవజనుడిని చంపేశారు కదా, వారి భార్య కూడా ఏం చెప్పింది చెప్పండి? వారిని నేను క్షమిస్తున్నా. ఇది దైవకమైన మనస్సు కలిగిన వారు మాత్రమే ఇలాగా చెప్పగలరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రతీకారము తీర్చుకునేది దేవుని స్వభావము కాదు. హల్లెలూయా. పగ తీర్చుకునే స్వభావము దేవుని స్వభావము కాదు. ఒక మాట అంటే 4 మాటలు మనం తిరిగి రివర్స్లో కొట్టేస్తే అది దైవ స్వభావము కాదు. ఒకటి కొట్టిన వాళ్ళని 4 కొడితే అది దైవ స్వభావము కాదు. నిన్ను కొట్టారా, తిట్టారా, హింసించారా, దూషించారా, అవమానపరిచారా, నిందించారా, క్షమించు. అదే దైవికమైన మనస్సు. అది పరిశుద్ధాత్మను కలిగి ఉన్న వారి లక్షణం. కనుక రెండవదిగా, మొదటిగా సువార్త ప్రకటించండి, రెండవది క్షమించే మనస్సు కలిగి ఉండండి. దేవునికి మహిమ కలుగును గాక. మూడవదిగా ఈరోజు నేను మీకు చెప్తున్న మాట ఏంటో తెలుసా? దేవుడి నుంచి మీరు ఏదైనా పొందుకోవాలి అనంటే మీ హృదయాన్ని సరిగా ఉంచుకోండి. అది స్వస్థత అయినా, అద్భుతమైన ఏ కార్యమైనా సరే, దేవుని దగ్గర నుంచి మీ కృప మీ మీదకి రావాలి అనంటే హృదయము సరి చేసుకోండి. హృదయం సరిగ్గా లేకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని పాటలు పాడినా, ఎంత ఆరాధన చేసినా దేవుని దగ్గర నుంచి ఏమీ నీవు పొందుకోలేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పాపములో ఉన్నవారి ఎడల దేవుడు చూపించే కృప వేరు, రక్షణలోనికి సంఘములోనికి వచ్చిన వారి ఎడల చూపించే కృప వేరు. వారికి తెలియదు కాబట్టి, వారు ఇంకా అజ్ఞానములో ఉన్నారు కాబట్టి, వారి పాపములో ఉన్న దేవుడు వాళ్ళని స్వస్థపరుస్తాడు, వాళ్ళ కృప చూపిస్తాడు, మేలు చేస్తాడు. అర్థమైందా? వాళ్ళకి ఇంకా అజ్ఞానంలో ఉన్నారు, దేవుని ప్రేమ వాళ్ళు రుచి చూడలేదు కాబట్టి వాళ్ళు పాపములో ఉన్న దేవుడు వారి ఎడల కృప చూపించి స్వస్థతనిస్తాడు. కానీ ఆల్రెడీ నువ్వు సంఘంలోనికి వచ్చేసావు. ఇప్పుడు సంఘంలోనికి వచ్చిన తర్వాత దేవుని కృప నువ్వు అనుభవించాలి అనంటే ఖచ్చితంగా నీ హృదయం మాత్రం సరిగా ఉండాలి. దేవుని ప్రేమను రుచి చూచిన తర్వాత హృదయం సరిగ్గా లేకపోతే దేవుని నుంచి ఏమీ నువ్వు పొందుకోలేవు. గుర్తుపెట్టుకో. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. 2 చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా.
ఈ స్టెఫను, ఫిలిప్పు పరిచర్యల ద్వారా ఈరోజు ఈ 3 విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. కనుక ఈ 3 విషయాలలో ఒక్కసారి మనం ఆలోచన చేద్దాము. పరిశుద్ధాత్మను పొందుకున్న మనము క్రీస్తుని గురించి సువార్త ప్రకటిస్తున్నామా? రెండవది, ఇతరులను మనం క్షమించగలుగుతున్నామా? మూడవది, మన హృదయం దేవుని ఎదుట సరైనదిగా ఉందా లేదా? ఈ 3 విషయాలు మనం పరిశీలన చేసుకుందాం. ఒకవేళ ఏ విషయంలోనైనా మనలో పొరపాటు ఉంటే ఈ 3 విషయాల్లో సరి చేసుకుందాం. దేవుని కొరకు ఆయన సాక్షులుగా మనం బ్రతుకుదాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన నామమునకు వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతలు. అపోస్తుల కార్యములు అనేటువంటి పుస్తకమును మేము ధ్యానిస్తూ ఈరోజు 6వ అధ్యాయము 8వ వచనం దగ్గర నుంచి ప్రభువా 8వ అధ్యాయం చివరి వరకు కూడా నాయన మేము నేర్చుకున్నాం. ఇందులో ప్రాముఖ్యంగా 2 వ్యక్తులు ప్రకటించిన సువార్త, వారు చేసిన అద్భుతాల గురించి మేము తెలుసుకున్నాం. అయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి ద్వారా ఈరోజు ప్రత్యేకంగా 3 విషయాలు మేము నేర్చుకున్నాం తండ్రి. సువార్త ప్రకటించే వారంగా ఉండాలని, క్షమించే వారంగా ఉండాలని, మా హృదయంని ఎదుట సరైనదిగా ఉంచుకునే వారంగా ఉండాలని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు. కనుక ఆ విధంగా ఉండి నీ కృప అత్యధికంగా పొందుకునేటువంటి కృప భాగ్యం అందరికీ దయచేయమని, ఈ వాక్యం మా హృదయాల్లో స్థిరపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి.